వెల్కమ్ టు నో యువర్ లీడర్. ఇవాల్టి మన గెస్ట్ జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి. అలాంటి జగ్గారెడ్డికి సంగారెడ్డిలో చుక్కెదురైంది. అయితే జగ్గారెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? నిజంగానే పీసీసీ బరిలో జగ్గారెడ్డి ఉన్నారా? సీఎంతో సఖ్యతగా మెలుగుతున్నారు జగ్గారెడ్డి ఈ మధ్య. దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? వీటన్నిటిపై మనతో మాట్లాడేందుకు జగ్గారెడ్డి మనతో ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అమ్మా. ఏంటి సార్ సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, అసలు అక్కడ మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? ఓటమికి చాలా కారణాలుంటాయి. గెలుపుకు ఒక కారణం ఉంటది. ఓడిన తర్వాత కారణాలు వెతకడము, దీనివల్ల ఓడిపోయాము అని మాట్లాడడం గూడా ఉపయోగం లేదు. గెలిచినమా? లేదా? గెలవలేదు. ఓటమి తర్వాత మనం ఎన్ని విశ్లేషించుకున్నా మళ్ళీ 5 ఏళ్లకే ఎన్నికలు. గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్సే సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు ఓడిపోవడానికి మొదటి కారణం అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? 2004లో నేను టికెట్ తీసుకున్న తర్వాత ఓవరాల్‌గా క్యాండిడేటు 1 మంత్ క్యాంపెయిన్‌లో ఉంటారు. నాకు మొదటి నుంచి ప్రాబ్లమ్ ఏందంటే 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, నేను ఓవరాల్‌గా నెల రోజులు క్యాంపెయిన్‌లో నేను అనుకుంటా ఒక 10 రోజులే తిరిగిన. మిగతా 20 డేస్ తిరగలేదు. గతంలో నేను ఒక స్టూడెంట్ లీడర్‌గా, నేను ఒక స్టూడెంట్ నాయకుడిగా నా స్టైల్ ఆఫ్ సిస్టమ్ గాని, నా పనితీరు గాని, కనెక్ట్ అయిన ఒక వ్యవస్థ ఆ రోజులలో ఎన్టీఆర్ నియోజకవర్గంలో బాగా అటాచ్‌మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా నేను 2004 ఎమ్మెల్యేగా పోటీ చేయంగానే నేను ఎవ్వరిని కలవకపోయినా ఎవరిది వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళే అంటే జగ్గారెడ్డి మావోడు, మనోడు, మావోడు అనే ఒక ఫీలింగ్‌లో ఎవరిదాళ్ళు పనిచేసేసారు. గెలిపించారు. అప్పుడు గవర్నమెంటు, జగ్గారెడ్డి, గవర్నమెంటు, పార్టీ, పబ్లిక్కు ఓకే. కొన్ని ఈక్వేషన్స్ అప్పుడు గూడా సేమ్ ఇంతే. 1 వీక్ 10 డేసే మొత్తం క్యాంపెయిన్ చెయ్య నేను. ప్రజాక్షేత్రంలో. నేనెప్పుడు గూడా చెయ్య. మామూలు టైంలో అంతా తిరుగుతా. ఎలక్షన్ టైంలో ఎక్కువ తిరగా. అది అట్లా జరిగేది. 2014లో 14లో నాకు ఏదో పెద్ద గెలవాలని గూడా ఏదో గెలవాలి ఏదో అనేది గూడా లేదు కొంత ఎందుకో. నాది పొలిటికల్‌గా డిఫరెంట్ ఆలోచన చేస్తా. 5 ఏళ్ళు ఒక తీరుంటా. ఎన్నికల ఒక నెల రోజులున్నాక ఒక తీరుంటా నేను. అంటే దాంట్లో గూడా అనేక రాజకీయ ఆలోచనలుంటాయి నాకు. అది ఎవరికీ షేర్ జేయ ఎవరికది. గెలవాలనుకుంటే దానికో డిజైన్ ఉంటది. ఓడిపోయినా బెటర్ అంటే దానికి గూడా ఒక కారణం ఉంటది నా లోపల. కారణాలు లేనిది నిర్ణయాలు నేను చెయ్య. కాబట్టి 18లో గెలవాలని అనుకున్నా. 3 ఏళ్ళు ఫీల్డ్‌లో ఉన్నా. అసలు ఎక్కడ గూడా సంధియలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్‌తోటి ఫైట్ జేసిన. ఆ! ఆ జిల్లా మినిస్టర్ అప్పుడు హరీష్ రావు ఉండేగాడు. ఎక్దమ్ ఫైట్ ఇగ. వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నా నాదే డామినేషన్. నాదే నడుస్తది. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకు రెస్పాన్స్ గారు. డీఎస్పీలు, సీఏలు, కలెక్టర్లు ఎవరైనా కారు. అది సిస్టమ్ అట్లుంటది రూలింగ్ పార్టీ. నాదేందంటే కింది లెవెల్‌లోని ఎవరి పనులు వాళ్ళ లెవెల్‌లో అయిపోవాలనేది చూస్తుంటా నేను. ఏదన్నా సందర్భంలో చెప్పాల్సొస్తుంది. చెప్పినప్పుడు నేను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంచి అడిగితే ఫోన్ రాకపోతే ఇప్పుడు సపోజ్ కలెక్టర్ రాలేడు లైన్‌లో. ఒకసారి 2 సార్లు ఫోన్ చేస్తా రాలేడు. కలెక్టర్ పిఏని తిట్టేస్తా. ఆయన పిఏ గాని చెవులు పలిగిపోతాయి ఇవన్నీ. ఇవన్నీ కలెక్టర్‌కి చెప్పమని కూడా చెప్తా. నేను తిట్టిన తిట్లు చెప్తాడో చెప్పడో నాకు తెలీదు గానీ, మళ్ళీ ఒక 5, 10 నిమిషాల్లో నాకు ఫోన్‌లోకి రెస్పాండ్ అయితుర్రు. అంటే అంత సీరియస్‌గుంటా. కనబడనంత సేపు ఏముండదు. అది కనబడ్డా ఇగ నేను ఒకసారి లైవ్ అట్లా వచ్చిందంటే ఆళ్ళు ఎంతటోడని ఉండనిగ. ఎస్పీ ఉండని. ఇప్పుడు ఎస్పీని తిడితే కేసయితదా? కేసు 10 పెట్టుకో. తిట్టేస్తా. ఇంతే గదా! పోలీసోడు ఏం జేస్తాడు? కేసే గదా! తప్పు కదా! సీఐని తిడితే కేసు, డీఎస్పీని తిడితే కేసు. నేనే కేసులకు రెడీ ఉంటా. ఓ వారం రోజులు, 10 రోజులు జైలు ఉంటాం. 14 రోజులు జైలు ఉంటాం. అట్లా ఆ టైప్ నాదంతా. కాబట్టి నాకేందంటే స్థానికంగా నాకున్న ఫాలోయింగ్ బలం ఉంటదట్లా. అధికారులు గూడా ఇనాల్సిందే. ఇనకపోతే ఒక నెల ఉంటా, 2 నెలలు, 3 నెలలు ఉంటా. వాళ్ళు అయినోళ్ళు రాలేను చెప్పిందని ఎక్కడనో ఒక దగ్గర మైండ్ తిరిగేద్దాం. పురుగు తిరిగిందనుకో, ఇప్పుడు అది అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా మరి ఇది గూడా. మళ్ళా రూలింగ్ ఉంటే ఇగ అదే ఏం కదా! అంటలేడనుకోవద్దు కలెక్టర్. ఎవరైనా సరే కలెక్టర్ ఉండని, ఎస్పీ ఉండని, ఆళ్ళు సీఐలు ఉండని. అట్లా ఉండదు. నేను ఒక్కసారి ఒక లైన్ తీసుకున్నానంటే మళ్ళా ఇక వెనకకి గూడా రాను మళ్ళా. పరువు తీసేస్తా. పరువు పోవాల్సిందే. అట్లా ఉంటా నేనంతా. కాబట్టి
18లో గెలవాలనుకున్న సుక్కలు చూపెట్టిన టీఆర్ఎస్ వాళ్ళకు. గెలిచిన. 2 ఏళ్ళు కరోనా. హ్మ్. 24 23. ఓకే. కాబట్టి మొత్తం ఓవరాల్‌గా నేను 5 సార్లు నిలబడ్డా, 3 సార్లు గెలిచిన, 2 సార్లు ఓడిపోయినా ఎమ్మెల్యేగా. మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మీ మాటే నెగ్గాలనుకున్న మీరు, ప్రస్తుతం గూడా సంగారెడ్డిలో మీ మాటే నెగ్గాలి అనేలాగా బిహేవ్ చేస్తున్నారని అక్కడున్న ఎమ్మెల్యేని మీ మీద కంప్లెయింట్ ఇస్తున్నారు. ఎందుకంటే అధికారికంగా నేను పాల్గొవాల్సిన ఆటిలన్నిటిలో జగ్గారెడ్డి గారి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతోందని. ఇది మరి కరెక్ట్ కాదు కదా సార్! ప్రజాస్వామ్యం కాదు కదా! ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా కేసీఆర్ ఫ్యామిలీ చేసింది ఫస్టు. కాంగ్రెస్ వాళ్ళని అనే హక్కు ఏ మీడియాకు లేదు, ఎవరికీ లేదు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మనము చెంటి రామారావు గారి నుంచి చూసినాం. అంత మొదలు చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, లేకపోతే అంజయ్య గారు ఇదంతా మనం దూరంకేంచి చూసింది ఇదంతా. చిన్నపిల్లలం కాబట్టి. కొంత ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, లేదా రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి ఇదంతా మనం చూసినాం. వాళ్ళ సొంత పార్టీలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే అపోజిషన్ వాళ్ళకు మర్యాద ఇచ్చే సాంప్రదాయం మన రాష్ట్రంలో ఉండే. హ్మ్. అలాంటి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిండు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. మా దాంట్లో మేము ఎవరం వాళ్ళం హీరోలే మేడం అంతా. ఎవరి రోల్ వాళ్ళు సెపరేట్ అంతే ఉంటది. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువుంటది. ఉంటదది. ఉండాలి గూడా అది. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను మున్సిపల్ చైర్మన్. నేను జూషినా గదా! దూరంకేంచి గూడా. ఏదున్నా ఒక పద్ధతి, ఒక సిస్టమ్, ఒక డెమోక్రసీ. రాజశేఖర రెడ్డి గారు బాగా స్వేచ్ఛ ఇచ్చారు. హ్మ్. ఎమ్మెల్యేల స్వేచ్ఛ గాని, అపోజిషన్ పార్టీలోళ్ళొస్తే గూడా గంట, గంట అపాయింట్‌మెంట్స్ ఉండే. రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు. అపోజిషన్ పార్టీ ఆల్ ఎమ్మెల్యేస్‌కి. రాజశేఖర్ రెడ్డి. అపోజిషన్ పార్టీ అన్ని పార్టీలకు. హ్మ్. ఒక గంట సేపు వాళ్ళకు సెపరేటు ఉండే. ఎవరైనా సెక్రటేరియట్‌కొచ్చి ఇచ్చేదంట. హ్మ్. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత నీకెక్కడా ముఖ్యమంత్రి ఎవరికి అందుబాటులో ఉన్నాడు? కొడుకుకి, మేనల్లునికి, బిడ్డకు, భార్యకు, ఇంకొక ఇంకో కొడుకుకి, ఇంకో కొడుకు, ఇంకో కొడుకుకి గదా! ఎవరికి అందుబాటులో ఉన్నాడు ముఖ్యమంత్రి? వాళ్ళ ఎమ్మెల్యేలు. వాళ్ళ ఎమ్మెల్యేలు బలహీనులు పాపం. ఏం జేస్తారు వాళ్ళు? వాళ్ళేం జేయలేరు. వాడిప్పుడేమైనా తోక జాడిచ్చాడంటే వాడిని బీఫామ్ కట్టేస్తాడు. ఆ గొలుసు మనము ఇళ్ళల్ల కుక్కలని గొలుసు పెట్టి కట్టేస్తాం చూడు. పాపం వాళ్ళ జీవితం అది. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మీరన్నట్టు యెస్. వాళ్ళు తీసుకొచ్చిన సాంప్రదాయాన్ని వాళ్ళం కొడుతున్నాం ఇప్పుడిక. వాళ్ళు తెచ్చిందే ఇదంతా. ఏది? వాళ్ళ ఎమ్మెల్యేలు ఓడిపోయినా మేము గెలిచున్నా, మాకు ఫండ్స్ ఇయ్యకపోవడము, మాకు అసలు అపాయింట్మెంట్లు ఇయ్యకపోవడము, వాళ్ళు పెట్టిన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. మీరు కూడా రిపీట్ చేస్తారా నేను ఇప్పుడు మరి? కొనసాగిస్తున్నా. మా ముఖ్యమంత్రి గారు ఇంకెప్పుడు లైన్ తీసుకుంటాడో నాకు తెలవదు గానీ, నేను ఆల్రెడీ డిసైడే. ప్రజలు నష్టపోతారు కదా సార్! ప్రజలు ఎందుకు నష్టపోతారు. నష్టపోతున్నాను? ఫండ్స్ ఇవి రాకపోతే ఫండ్స్ ఎందుకు? నేను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రికి లెటర్ పెడతా, మా మంత్రులకు లెటర్ పెడతా. ఫండ్స్ వస్తాయి. మీ చేతుల మీద చేపిస్తానంటారు. నేను ఓన్ ఫీల్డ్‌లా నేను ఆళ్ళ తీరు కొబ్బరికాయలు నేనే ఆడగొడతా, నేనే ఆడగొడతా. అంతా ఆళ్ళు కొట్టుకుంటారు అదంతా. నేను ఓన్లే. నా భార్య కొడతది. లేకపోతే మా బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ చూసుకుంటారు. హ్మ్. కాబట్టి మనదది కాదులే. నాది డిఫరెంటు. నాది పేరు మీద వలుగుపాలు కొబ్బరికాయలు నేను పోయి కొట్టేది కాకుండా అట్లా. అది కాబట్టి అది వాళ్ళు పెట్టిన పద్ధతులని నేనైతే కొనసాగిస్తున్నా. దీనికి కారణం హరీష్ రావా? సంగారెడ్డి ప్రజల మీద కోపమా మీకు? ఏది? సంగారెడ్డిలో ఓడిపోవడానికి కారణం ఇప్పుడు మీరన్న నిరంకుశత్వం ఏదైతే ఉందో కానీ ఏముంటది? నేను ఓటమికి మా ప్రజలకు కొంత మోజు తీరినట్టుంది నా మీద. అంతేనా సార్? అంతే గదా! ఏం చూస్తాం ఈయనని 3 సార్లు చూసినాము. అని మోజు తీరినట్టున్నది మా వోళ్ళకు. నాకు గూడా ఇగ రిలాక్స్. నేను గూడా చాలా కంఫర్ట్‌గున్నా, హ్యాపీగున్నా, ప్రశాంతంగున్నా. గెలుపుని ఎంత ఎంజాయ్ చేస్తామో పబ్లిక్‌లో ఉండి, ఓటమిని గూడా వేరోళ్ళు చేస్తారో చేయరో నాకు తెలవదు గానీ దాన్ని డబల్ ఎంజాయ్ చేస్తా నేను. ఎంత మెంటల్ పీస్ ఉంటది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. ప్రశాంతంగుంటాము. స్ట్రెస్ ఉండదు. టెన్షన్ ఉండదు. బాధ్యతలుండయి. జనాలు నన్నడగలేరు. ఏం జేయాలో అర్థం గాదు ఆళ్ళకు. నేనైనా, నువ్వైనా ఎవరైనా ఏమంటాం సచ్చిపోంగానే అంటాం. "అరే! మంచోడుండే, అట్లుండే, ఇట్లుండే." ఇది గూడా గంతే. అయ్యో! జగ్గారెడ్డి గారు ఓడగొట్టేటప్పుడు ఓడిపోయారు. ఎందుకు మంచోడు ఓడగొట్టినో తెలవదు. ఓడిపోయినాక "అరే! మంచోడుండే జగ్గారెడ్డి ఓడగొట్టుకున్నాం" అని అంటారు. ఇప్పుడేంటి ఏమొచ్చే? ఆ! నేనైతే హ్యాపీగున్నా. అదేమి ఇబ్బంది లేదు. చాలా పీస్ ఆఫ్ మైండ్ తోటున్నా. చాలా హ్యాపీగున్నా.
ఏం టెన్షన్ లేదు. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది. మా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ప్రజలకు 6 పథకాలున్నాయి. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళు చూసుకుంటారు. మా డిప్యూటీ సీఎం. అది ఇబ్బంది లేదు. అందరితో పాటు ఫలాలొస్తాయి మా వోళ్ళకి, సంగారెడ్డోళ్ళకు. ఫండ్స్ అంటారా, కాన్స్టిట్యూన్సీకి 10,00,00,000 ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 10,00,00,000 నియోజకవర్గానికి. మా బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్‌కి చెప్పేసినా పెట్టుకోమని చెప్పేసిన. కొండా సురేఖ గారు మా ఇన్‌చార్జ్ పంపించిన, సంతకం పెట్టింది, అయిపోయింది. హ్మ్. అవేం ఆగాయి కదా! ఓకే. అధికారులు చేయాలి. నేను చెప్తా, చెయ్యాలి అంతే. దట్స్ ఆల్. కలెక్టర్ ఉండని, ఎస్పీ ఉండని, డీఎస్పీలు ఉండని, సీఐలు ఉండని, నేను హైదరాబాద్‌లో కూర్చుంటా, సంగారెడ్డిలో డైరెక్షన్ ఇస్తా. చెయ్యాల్సిందే. చెయ్యాలి అంతే. దాంట్లో ఏమి ఉండదు గాని. చెప్తే కదా, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగానే నేను ఈనేటోని కాదు. నా సిస్టమ్‌లో మార్పేమి ఉండదు. హ్మ్. కాబట్టి ఏ పనులు ఆగాయి. నో ప్రాబ్లమ్. మీరు ఇంతకుముందు అన్నారు సార్. ఇంట్రెస్ట్ పెట్టలేదా నిజంగానే ఈ ఎన్నికల్లో మీరు? పోయినసారి చిట్ చాట్‌లో గూడా అన్నారు. నేను గెలవాలనుకోలేదు అని. సగం సగం ఉంటే నేను. ఓకే. 50-50. సగం గెలవాలని ఉండే, సగమేమో పర్లేదులే ఓడిపోయినా పర్లేదులే అని అనుకున్నా. మీరు ఓడిపోయినప్పుడేమో గవర్నమెంట్‌లో లేదు కాంగ్రెస్. ఇప్పుడు గవర్నమెంట్‌లోకొచ్చింది. మీరు ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చున్నారు కదా! మరి వాటి సంగతేంటి? సంగారెడ్డి నియోజకవర్గాలకు ఇచ్చి నేనైతే చాలా కొన్ని హామీలు ఇచ్చిన. ఎమ్మెల్యేగా ఉండి ఎంతైతే సీఎం రేవంత్ రెడ్డిని అడగగలుగుతానో, ఓడిపోయిన ఎమ్మెల్యేగా అన్నీ అడగలేను. హ్మ్. ఆ యొక్క అవకాశాన్ని మా ప్రజలు నాకు లేకుండా చేసేసారు. హ్మ్. మరి నేను బాధ్యుడిని కాదు దానికి. ఇప్పుడు సపోజు నేను ఎమ్మెల్యేగా ఉండుంటే రూ. 100 కావాలి కాన్స్టిట్యూన్సీ డెవలప్‌మెంట్‌కి. నాకు 100 సరిపోయి ఇంకో 50 100 ఎక్స్‌ట్రా ఇయ్యి అని అడుగుతుంటే. అది వేరే ఉంటది. అవును. అధికారంలో ఆ ఉన్నాక మోతబరి వేరే ఉంటది. ఆ మోతబరి వేరే ఉంటది. హ్మ్. ఇప్పుడు ఓడిపోయినోడిని నేను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయి అట్లా అడగలేను. హ్మ్. మనసు చంపుకొని ఏది కూడా చెయ్య. అట్లనే బలహీనుగా ఎప్పుడు బతక. బలంగానే బతుకుతా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా కొంత బలహీనుడినే. ఏది ఆఫీషియల్‌గా. హ్మ్. అట్లనే అధికారుల దగ్గర బలహీనుడిని కాదు. హ్మ్. ఎప్పుడు బలంగానే ఉంటా రాజకీయంగా. ఈ అడిగే దగ్గరనే నేను కొంత మోతాబరి అంటే నా స్టైల్ నేను చంపుకోను. ఇక మనని కూడా ఇప్పుడు ప్రజలు తప్పు పట్టలేరు మా వోళ్ళు గూడా. నన్ను ఏం చేస్తున్నాడు జగ్గారెడ్డి? వస్తలేడు, చేస్తలేడు, పట్టించుకుంటలేడు, ఫండ్స్ తెస్తలేడు. ఇప్పుడు అనలేరు నన్ను. అందుకే మా ప్రజలే నా రైట్స్ అన్ని వీకి పడేసారు అంతా. నా కూరలని వీకేసారు అఫీషియల్‌గా కదా! కాబట్టి మనదేం తప్పు లేదు దీంట్ల. సరే వాళ్ళకి ఎందుకో నచ్చలేని మా వోళ్ళ కొందరికి వాళ్ళేదో పాపం వాళ్ళంతే. జగ్గారెడ్డిది వన్ వే. ఏంటంటే నా ధోరణిలో నేనే ఉంటా అనే మనస్తత్వం. అవును. లేదు ఎన్నికల ముందు కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఉంటేనో, లేదు కొంచెం లౌక్యం ప్రదర్శించుంటేనో మిగతా నేతల్లాగా క్యాబినెట్‌లో మంచి పొజిషన్ వచ్చుండేదిగా ఇప్పుడు. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అయితా కదా అని చెప్పి నేను నా సిస్టాన్ని నేను మార్చుకోను. అట్లని అందరి దగ్గర పోయి నేను పడి పడి దండాలు పెట్టి నాకది కుదరదు. నాది టోటల్‌గా సర్వీస్ అంతే. పని చేస్తా, మీరు నన్ను లైవ్‌లో ఉంచుకోండి రాజకీయంగా. నేను పని చేస్తా. అంతే. నేను కాదు, నా భార్య చేస్తది. నా కూతురు అందుబాటులో ఉంటది. నా కొడుకు ఉంటాడు. లేకపోతే నా బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్లు, ఎంటైర్ టీమ్ అంతా ఉంటది ఫీల్డ్‌ల. మొత్తం ఫ్యామిలీ ఫీల్డ్ ఉంటది. ఓట్లప్పుడు ఇక మామూలు 5 ఏళ్ళు సర్వీస్ ఇచ్చేటప్పుడు లేని ఈ చర్చ ఎన్నికలప్పుడే ఇక మా ఇంటికి రావాలి, ఓటు అడిగితే నన్ను అడిగితేనే ఓటేస్తా అని ఉంటే నాతోటి ఇబ్బంది అది కొంత. నేను నేను పని చేసే దగ్గర లోపం ఉంటే, పని చేస్తలేడు లోపం ఉంటే దాని మీద ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను పని చేసే దగ్గర నాకు లోపాలు లేవు. ఎందుకంటే నేను చేసినన్ని పనులు ఎవ్వరు చేయలేకపోయారు. అది ఆళ్ళకి తెలుసు. పబ్లిక్‌కి తెలుసది. నా మనసుని చంపుకొని ఏ పని కూడా చేయను. నా మనసు హ్యాపీగా ఉండాలెప్పుడు. నేను బలంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే నేను అట్లా ఉండా. అట్లా ఉండేడుతుంటే ఏమో అయిపోతుంటే నేనెప్పటికో. కానీ అట్లా ఉండా. జగ్గారెడ్డి తలకాయ వంచాడు. బాగా గర్వం ఉంది. ఒకసారి ఓడగొట్టాలనుకుంటే ఓడగొట్టేసేయి అయిపాయే, సబ్జెక్ట్ క్లోజ్. నాకేం నష్టం లేదు. మీకే నష్టం అంటారు. మా ప్రజలు అంటారు. జగ్గారెడ్డి తలకాయ ఉంచితే అయిపోతది కదా! ఓట్లేస్తాం కదా! అని అంటారు. లేదా ఓడగొట్టేద్దాం అంటారు. అదే కదా మీ ప్రశ్న. మామూలుగా పర్లేదు. అధిష్టానం ముందైనా పార్టీలో ఉన్న ఏదైనా గాని, సీనియర్ ఏదైనా గాని. హ్మ్. ఓకే. ఒకసారి ఓహ్! ఓడిపోదాం. అందరికి కలిపే చెప్తున్నారా? అంతే. ఒకసారి ఆ! ఓడిపోదాము.
అయిపోయా కదా! హ్మ్. నేనైతే నా మనసైతే హ్యాపీగానే ఉంటది కదా! నేను తలకాయ వంచలేను. మీరనుకున్నది చేస్తున్నారు నేను అంతే. అనుకున్నది చేస్తా అంతే ఇగ. ఎట్లనో కిందనో మీదనో పడి దండాలు పెట్టి అయ్యా పని 4 ముచ్చట్లు చెప్పి, అబద్ధాలు చెప్పి, అప్పటికి మభ్యపెట్టి ఎమ్మెల్యే అయితే నా మనసు ఎప్పటికి 5 ఏళ్ళు యాక్టివ్ ఉండాలి కదా! నా మనసు నచ్చిన సిస్టమ్‌లో పోతేనే నేను అందరికీ ఉపయోగపడతా. నాది ఎందుకంటే నాకు తెలుసు కదా! నేను ప్యూర్ సర్వీస్‌లో ఉంటా. ఎవరు నమ్మండి, నమ్మకపోండి. దానికి ప్రతిసారి దానికి సాక్ష్యాలు చూపెట్టా కూడా. తెలుసు నాతోటి లబ్ధి పొందినోళ్ళకి తెలుస్తది. ఏంటి సార్ మీ ఇంట్లోనే మీ ప్రత్యర్థి ఉందంటారు మీరు. దాని గురించి ఏంటి? అంటే మీ ఫ్యామిలీ అంతా పాలిటిక్స్‌లోనే ఉంది. మరి ఇంట్లో వాళ్ళకేమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తలేరా పార్టీ నుంచి? అంటే వాస్తవానికి గూడా మొన్న టికెట్టు నేను 18లో నిలబడే కంటే 6 నెలల ముందే నా భార్యని అడిగినా. ఫస్ట్ నా కూతుర్ని అడిగినా. "నువ్వేమైనా పోటీ చేస్తావా? నాకు ఈసారి ఎందుకో పోటీ చేయాలనిపిస్తలేదు. నువ్వు చేస్తావా?" ఓహ్! హ్మ్. ఆమె అన్నది, "నేను పోటీ చెయ్యను. హ్మ్. నేను నువ్వు చేసే పనులనే మేము వెనక నుంచి ఫాలో అయితాం. సర్వీస్ చేస్తాం. పోటీ చెయ్యము." హ్మ్. కొడుకుకి ఆ ఏజ్ లేదు. హ్మ్. నా భార్యని అడిగినా. "లేదు నేనెంత పోటీ చేసినా మళ్ళా నువ్వు కనబడితే అందరికి సాటిస్ఫాక్షన్ ఉంటది. అది వద్దు. ఆ ప్రయోగం చెయ్యకు. అనవసరంగా అందరిని డిసప్పాయింట్ చేయకు జనాలని. ఏదైనా ఉండని నువ్వు గెలుస్తావా? ఓడతావా? అది తర్వాత సంగతి. నీకిష్టం ఉందా? లేదా? గెలవాలి, అది తర్వాత సంగతి. నువ్వే పోటీ చెయ్యి. మేము పోటీ చేయమని అదొక ఇంట్లో లైన్ అది. హుహు. పీసీసీ బరిలో జగ్గారెడ్డి ఉన్నారా? ఎందుకంటే అధిష్టానం దగ్గర మీ పేరు పరిశీలనలో ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. అది అంటున్నారు. అది నిజమా ఏందో నాకు తెలీదు. ఏది పీసీసీ ప్రెసిడెంట్‌గా బరిలో ఉన్నాడు అని మీరు మీడియా పరంగా మీరు అడుగుతున్నారు. గత 2 ఏళ్ల కిందటనే అందరితో పాటు నేను కూడా పీసీసీ ఇంట్రెస్ట్ ఉన్నా సార్. అవకాశం ఇస్తే పూర్తి సమయాన్ని ఇప్పుడు ఎట్లా ఇస్తున్నో అట్లనే పూర్తి సమయాన్ని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అందరిని కలుపుకుంటూ అంత సిస్టమేటిక్‌గా చేసుకుంటూ పోతా అనేది మూవ్ చేసిన అప్పుడు కూడా. చెప్పిన అప్పుడు అభిప్రాయాలు. సరే ఆ ఘట్టం అయిపోయింది. ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ దించి చేయాల్సిన అవసరం లేదిప్పుడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు దించరంట ఇప్పుడు సీఎం సీఎంగా. రేవంత్ రెడ్డి ఉన్నాడు. పీసీసీ కమ్ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ఉన్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు హఠాత్తుగా పీసీసీని దించి ఇంకో పీసీని తీయాల్సిన పరిస్థితులు గూడా ఎమర్జెన్సీ ఏం లేదు. హ్మ్. అయినంక 6 నెలలకే దించాలని లేదు. ఇంకా 1 ఇయర్ గూడా దించాలని లేదు. ఒకవేళ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన గాని ఒకవేళ ఇంకొక 6 నెలలకో, 1 ఇయర్‌కో లేకపోతే ఇంకో 1 ½ ఇయర్‌కో లేదా 2 ఇయర్స్‌కో నాకిది బర్డెన్ అయితున్నది. మీరు ఆ! నేను సీఎంగా కష్టమైపోతది గదా! నేనే ఇదే జూసుకుంటా అని ఆయన అన్నప్పుడు, అప్పుడు అధిష్టానం గూడా ఏమన్నా ఆలోచన జేసి, అప్పుడు ఏం ఆలోచన జేస్తారు? సరే ఓకే. బీసీ ఈక్వేషన్స్ జూస్తారు మొదలు. రెడ్డి సీఎం గదా! ఇప్పుడు చర్చ అదే గదా జరుగుతుంది. అవును. ఓకే. బీసీలెవరు అన్నప్పుడు కొన్ని పేర్లొస్తాయి. ఎస్సీలెవరు అన్నప్పుడు కొన్ని పేర్లొస్తాయి. రెడ్డిలు అన్నప్పుడు ఎవరు కొన్ని పేర్లొస్తాయి. రెడ్డిలో అన్నప్పుడు జగ్గారెడ్డి ఒక్కడే గాదు కదా! చాలా మంది రెడ్డిలున్నారు. మన అభిప్రాయము అధిష్టానం చెప్పిందే ఉంది. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీగా చేస్తారు అని నేననుకోను. చెయ్యాలని గూడా నేననుకోను. ఒకవేళ ఏఐసీసీ లెవెల్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు, ఇప్పుడు కేసీ గారి వాళ్ళ లైన్‌లో ఏదన్నా ఫ్యూచర్‌లో హ్మ్. జరిగేటప్పుడు తప్పకుండా వాళ్ళ దృష్టిలో నేనుంటా. అందరితో పాటు నేను గూడా ఉంటా. పీసీసీ ప్రెసిడెంట్‌గా నేను గూడా ఉంటా. ఆ టైం వచ్చినప్పుడు దానికి చాలా టైం ఉందని నేను అనుకుంటున్నా. ఇంకా 1, 2 ఇయర్స్ ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఆ టైం వచ్చినప్పుడు ఆ ఉన్న 10, 20 మందిలో నా పేరు గూడా చర్చల్లో ఉంటది. ఎంపీగా పోటీ చేయడానికి జగ్గారెడ్డి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే వార్తలొస్తున్నాయి. వాటికేం అంటే చెప్తారు? ఎంపీగా పోటీ జేయాలని ఇంట్రెస్ట్ గాదు. అది గాదు మెయిన్. గత 1 ½ ఇయర్ అనుకుంటా 2 ఇయర్స్ అయిందో మరి. మన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చినప్పుడు మా ఉమ్మడి జిల్లా మెదక్‌లో దాదాపు ఒక 1300, 1400 ఎంతమంది లోకల్ బాడీస్‌లో ఎంతమంది ఉంటారో. ఏది కౌన్సిలర్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. ఆ ఎలక్షన్‌లో కేసీఆర్ సొంత జిల్లా, సీఎం సొంత జిల్లా, మాజీ సీఎం సొంత జిల్లా. ఆ జిల్లాలో ఆ ఫ్యామిలీ జిల్లా అయిపోయిందది. హరీష్ రావు మినిస్టరు. వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు డిక్లేర్ చేషిర్రు. ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ సొంత జిల్లాలో యునానిమస్ గావొద్దు అని నేనొక లైన్ తీసుకొని, హుహు. దాని విషయంలో అప్పుడున్న పీసీసీ రేవంత్ రెడ్డి గాని, మా జిల్లా మా దామోదర్ రాజనరసింహ గారు ఆయనకు గాని ఇదంతా చెప్పి
నేను ముందుకొస్తా. నా భార్యను పెడతా. ఏమి ఇబ్బంది పడైనా చేస్తా. మనకు కాంగ్రెస్‌కి లోకల్ బాడీస్‌లో 230 మందున్నారు. 230 మంది కాంగ్రెస్ లోకల్ బాడీ లీడర్స్ ఓట్లేసుకుంటూ, ఒక 10 ఓట్లన్నా ఎక్కువ తీసుకొస్తా. ఆ ప్రయత్నం చేస్తా నేను హ్మ్. అని నేను వీళ్ళకి చెప్పి, నేను ఆ ప్రయోగం చేసినా. కేవలం కేసీఆర్ సొంత జిల్లాల్లో అంటే ఏకగ్రీవంగా జరిగిపోయింది. అసలు ఎదురు లేదు. ఇదంతా ఉండకూడదు అనేదే నా లైన్ అది. నాకు తెలుసు కదా! హ్మ్. నా నాయి కాంగ్రెస్ 230 లోకల్ బాడీ ఎలక్షన్‌లల్ల. అక్కడ టీఆర్ఎస్ 1000, 1100 ఓట్లు వాళ్ళయే ఉన్నాయి. ఎట్లా గెలుస్తాననుకుంటా? అయినా పోటీ ఇవ్వాలి గదా! పోటీ పోటీ మనకి ఇవ్వాలి. ఎదురుగా నుంచునే పోటీ వాళ్ళు. ఇవ్వాలి. కాంగ్రెస్ లోకల్ బాడీస్‌లో ఉన్న నాయకులు గెలిచినోళ్ళకు, ఓడిపోయినోళ్ళకి గూడా పార్టీ యొక్క ఉనికిని అక్కడ ఉంచాలి, కాపాడాలి. ఇది ఓటమి సీటే. మనం 1100 ఓట్లు తీసుకురాలేము అని హ్మ్. తెలిసినా కూడా యునానిమస్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టినాం. నేను అటో ఇటో ఒక 4, 5 కోట్లు నేను ఖర్చు పెట్టినా. హరీష్ రావు నేను అనుకుంటా ఓ 40 కోట్ల దాకా పెట్టుంటాడు. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ టైమ్ అనుకుంటా. నేను అనుకుంటా ఇటు మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు ఎక్కడెక్కడైతే మండల ప్రెసిడెంట్లు వీళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీ ఏంది? అరే నాయన మా ఓటు మేము కాంగ్రెస్‌కి యేసుకుంటున్నాము అని హ్యాపీగా మా వోళ్ళు ఫీల్ అయ్యారు. గెలిచినా, ఓడినా. ఓడినా గెలుసుడు లేదు అదిక. ఓడినా మా ఓట్లు మేము కాంగ్రెస్‌కేసుకుంటున్నాం అనే ఫీలింగ్ మా నాయకులది లోకల్‌గా. సెల్ఫ్ సర్చ్. అట్లాగే అక్కడున్న 1100 మంది లీడర్లు ఎవరైతే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళు ఓపెన్‌గా బయటికి అనకపోయినా ఒక 15 రోజులు వాళ్ళని హరీష్ రావు వాళ్ళ ఇంట్లో కూతుర్ని, కొడుకుని ఎట్లా చూసుకున్నాడో ఆ 15 రోజులు అట్లా చూసుకున్నాడు వాళ్ళని. మినిమమ్ 20 రోజులు చూసుకున్నాడు హ్మ్. హరీష్ రావు. మేము క్యాంప్ పెట్టలే. నేను జిల్లాలోనే ఉన్నాను మా వోళ్ళంతా. వాళ్ళు క్యాంప్ పెట్టారు. ఆ క్యాంప్ ఎట్లా పెట్టిర్రు? స్వయంగా హరీష్ రావు ఎయిర్‌పోర్ట్‌కి పోయి ఫ్లైట్ బుక్ జేసి, ఒక్కొక్క ఫ్లైట్‌లో 200 మంది, 300 మంది, కొందరు శ్రీనగరు, కొందరు అటు ఆ రాష్ట్రము, ఈ రాష్ట్రం మొత్తం మంచు కొండలలో తీసుకుపోయి వాళ్ళని కాంగ్రెస్ యాస్ ఎ జగ్గారెడ్డిగా నా భార్యని అప్పుడు నేను ఎమ్మెల్సీని ఉమ్మడి జిల్లాలో నిలబెడితే 1100 మంది టీఆర్ఎస్ లోకల్ బాడీ లీడర్లందరూ హ్యాపీగా ఆ! ఆ 15 రోజులు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరూ విహారయాత్ర. నేననుకుంటా ఆ 15, 20 రోజులైతే కాంగ్రెస్ పార్టీ, జగ్గారెడ్డి తలుచుకుంటా. భార్య లైవ్‌లో ఉంచిన కదా కాంగ్రెస్ పార్టీనైతే. అవును. ఒక 20 నెల రోజులు లైవ్‌లో ఉంచినా కదా! కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నా భార్యను పెట్టినందుకే కదా 1100 మందికి ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ ఇయ్యని హరీష్ రావే ఫ్లైట్‌లు ఎక్కిచ్చిండు కదా అందరిని. హ్మ్. ఫోటోస్ వచ్చినాయి బయటికి అప్పుడు. స్పెషల్ ఫ్లైట్‌లు పెట్టిర్రు వాళ్ళ కోసం. హ్మ్. ఒక 20 రోజులైతే వాళ్ళ కొడుకు, కూతురు తీరు చూసుకున్నారు. హ్మ్. నాకు అలా కామెంట్స్ పెడుతున్నారు. ఆ మంచు కొండలలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ తోటి. నేను తీసుకునే నిర్ణయం వల్ల ఒక 1100 మంది ఆళ్ళ లీడర్లు ఎంత సంతోషపడ్డారు. మా వోళ్ళు మా ఓటు మేము వేసుకున్న హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది నా లైన్ ఉంటది. మీరు ఎంపీగా పోటీ చేయడం అనుకున్నారా? యెస్. ఇప్పుడు నేను ఎంపీగా అది ఎందుకు తెచ్చినా అంటే సేమ్ ఇదే అది. అంతేనా? ఇక్కడ ఎమ్మెల్సీని ఎట్లా పోటీ చేసినో కేసీఆర్ జిల్లా హ్మ్. ఫ్యామిలీ. హ్మ్. ఆ! ఇప్పుడు పార్టీ దృష్టిలో ఎవరైనా బలమైన నాయకుడు పెడితే ఆ క్యాండిడేట్ కోసమే 100% కష్టపడతాం. గెలుపోవటం లేమని ఉండండి. టఫ్ ఇస్తాం. 30 ఏండ్ల నుంచి అక్కడ కాంగ్రెస్ లేదు. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ముగించిన తర్వాత ఆమె అక్కడ ఎంపీ కదా! అప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఎంపీ అక్కడే కదా! మెదకే కదా! హ్మ్. 30 ఏండ్ల తర్వాత అక్కడ ఇగ కాంగ్రెస్ పార్టీ లేదు. దాని తర్వాత టీడీపీ వచ్చింది. దాని తర్వాత బీజేపీ వచ్చింది. దాని తర్వాత ఉద్యమాల పేరు మీద కేసీఆర్ వచ్చిండు. గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. 30 ఏండ్లు అయింది ఇప్పటికి. హ్మ్. ఈ 30 ఏళ్ల ఇందిరాగాంధీ గారి యొక్క మళ్ళా పాత కాలాన్ని తీసుకురావాలి. హ్మ్. ఓటమి, గెలుపు విషయాలు ఏదున్నా కూడా బలంగా పోటీ మళ్ళీ కేసీఆర్ సొంత జిల్లాలో కేసీఆర్‌కి నిద్ర పడతలేదు. అట్లా టఫ్ నడుస్తుంది అనే వాతావరణాన్ని కోసము ఏదన్నా అప్పుడు ఆలోచన చేస్తే నన్ను ప్రయోగం చేయండి. నేను ఆల్రెడీ 5 సార్లు పోటీ చేసినా, 3 సార్లు ఒకసారి గెలిచినా, 2 సార్లు ఓడిపోయినా. ఈ ఓటమి ఇంకా కొత్తగా అయ్యేదేముంది ఇక. నాకు పెద్ద ఫరక్ పడేది లేదు.
కాబట్టి టఫ్ కోసం నన్ను పెట్టుకోండి. ఎవరైనా లేకపోతే వాళ్ళ లైన్‌లో వాళ్ళ సర్వేలో ఎవరైనా వచ్చిరనుకోండి, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వాళ్ళంతా డిసైడ్ చేస్తారు. మేము పని చేస్తాం. అది వేరు. కానీ ఏదో మనము మామూలు క్యాండిడేట్‌ని పెట్టి పోటీ కాకుండా జగ్గారెడ్డి ఓడతాడా, గెలుతాడా, ఓడిపోయే సీటు ఏదున్నా ఉండని. నాకు దాని గురించి కాదు ఇప్పుడు ఇక. కేసీఆర్ అనేవానికి ఆ జిల్లా ఎక్స్ మినిస్టర్ల కాళ్ళకు అరే చాలా దెబ్బ పడుతున్నది మనకు, మనం నిద్ర లేకుండా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి అప్పుడు బెటర్ అని అనిపిస్తే నన్ను పెట్టండి. నేను అది ఓడిపోయే సీట్ అని జనంలో అంటున్నా, నేను ధైర్యం చేస్తా. లాస్ట్‌కి అది ఆప్షన్. అప్పుడు చూడండి అని అన్నా. ఇది దట్స్ అంతే. శత్రువు గుర్తించలేని విమర్శ వేస్ట్ అన్నట్టు, గెలిచినా ఓడిపోయినా మీరు బరిలో ఉంటే భయపడాలి ఎదుటోడినోడు. ఎదుటోడు అంతే కదా!